హలో హాయ్ అండి, నమస్తే. ఐపీఎల్ 2025 మార్చ్ 22వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా స్టార్ట్ కాబోతోంది. అయితే దీనికి సంబంధించి క్రికెట్ ప్రేమికుల్లో, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. సో ప్రత్యేకించి ఇప్పుడు ఐపీఎల్ 18 ఇప్పుడు జరగబోతుంది. ఈ 17 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కప్పు కొట్టని టీం ఏదైనా ఉందంటే ఆర్సీబీ. సో ఆర్సీబీలో స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ అంటే వాళ్ళకి అదృష్టం కలిసి రావట్లేదా, లేకపోతే సమస్య ఏంటి అనేది ఎవరికి అంతుపట్టిన విషయం. సో ఆర్సీబీకి ఇంత మటుకు టిల్ డేట్ కప్ అనేది, ఐపీఎల్ ఛాంపియన్స్ అనేది ఒక అందని ద్రాక్షలాగానే మారింది. అయితే కొత్తగా కొన్ని టీమ్స్ కూడా, అంటే ఫస్ట్ ఉన్న టీమ్స్ కాకుండా మళ్ళీ కొత్తగా కొన్ని టీమ్స్ యాడ్ చేశారు. ఉదాహరణకు గుజరాత్ టైటన్స్ అని ఇట్లా కొన్ని టీమ్స్ యాడ్ చేశారు. గుజరాత్ టైటన్స్ విషయం గురించి మనం ఒకసారి చర్చిద్దాం. ఎలా ఉంది టీము అంటే మాత్రం, టీం అయితే మాత్రం చాలా బలంగానే ఉంది. ప్రత్యేకించి వన్డేస్లో వీర విహారం చేస్తున్నటువంటి శుభ్మన్ గిల్ ఈ టీంకి కెప్టెన్గా ఉన్నాడు. అదేవిధంగా న్యూజిలాండ్ ఆల్రౌండర్ ఫిలిప్స్ ఈ టీంకి మరొక ప్రధాన ఆయుధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. సో వీళ్ళందరూ ఈ టీంకి అయితే మాత్రం మంచి సపోర్టర్స్గానే ఉన్నారు. అయితే వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. మరి ఎలా ఉంటుందంటే మొత్తం టీంలో అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలర్సు టీం అయితే మాత్రం మంచి సమతుల్యంతో ఉంది. అంటే టీంకి ఒక కప్పు గెలవాలంటే ఒక టీంకి ఏం అవసరమో అవన్నీ కూడా గుజరాత్ టీంకి అయితే ఉన్నాయి. మరి ఈ టీం ఆడబోయే తొలి మ్యాచ్ గుజరాత్లోనే నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతోంది. సో మొత్తం టీం అయితే గిల్ నాయకత్వం మీద అందరికీ నమ్మకం ఉంది. గిల్ నడిపిస్తాడు టీంని. ఎందుకంటే ఆల్రెడీ మనం వన్డేలో కూడా చూస్తున్నాం, T20లో కూడా చూస్తున్నాం. గిల్ సామర్థ్యం పైన కావచ్చు, అదేవిధంగా అతని నాయకత్వ లక్షణాల మీద కావచ్చు, ఎవరికి ఎలాంటి అనుమానం అయితే లేదు. సో ఇక ఈ టీం విషయానికి వస్తే టీం అయితే మాత్రం చాలా పటిష్టంగానే ఉంది. ఫిలిప్స్ ఉన్నాడు, అదేవిధంగా జయంత్ యాదవ్ ఉన్నాడు, మరొక వైపు బట్లర్ ఉన్నాడు. సో మంచి రషీద్ ఖాన్ ఉన్నాడు. సో మంచి ఆల్రౌండర్స్ అండ్ బౌలర్స్, బ్యాట్స్మెన్స్ అయితే ఈ టీంలో ఉన్నారు. కానీ ఈసారి గుజరాత్ టీం మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో మెయిన్గా ఈ టీంకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముగ్గురు మాత్రం హైలైట్గా కనిపిస్తున్నారు. ఒకటి గిల్ ఒకడైతే, తర్వాత ఫిలిప్స్ ఒకడు, తర్వాత మహమ్మద్ సిరాజ్ ఒకడు. సో వీళ్ళు ముగ్గురు టీంకి హైలైట్గా కనిపిస్తున్నారు. మంచి ప్రతిభ కలిగిన ఆటగాళ్ళు. మరి ఈ టీంకి ఈసారి ఐపీఎల్ కప్ గెలుచుకునే అవకాశం ఉందా, లేకపోతే ఆల్రెడీ కొన్ని టీమ్స్ ఛాంపియన్స్గా ఉన్నాయి. ఉదాహరణకు చెన్నై సిఎస్కే టీం దాదాపు 5 సార్లు గెలిచింది. తర్వాత ముంబై ఇండియన్స్ 5 సార్లు గెలిచింది. సో వీళ్ళే మళ్ళీ అవుతారా, లేకపోతే ఇంకే కొత్త వాళ్ళకి ఎవరైనా అవకాశం వస్తుందా? అందరి దృష్టి కూడా ప్రస్తుతానికి గుజరాత్ మీద అయితే ఉంది. గిల్ ఏ విధంగా నడిపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొని ఉంది. మరి చూడాలి ఐపీఎల్ సీజన్ ముగిసే వరకు గుజరాత్ పరిస్థితి ఏంటి, మరి ఆ జట్టులో ఉన్నటువంటి ఆటగాళ్ళు సమిష్టిగా రాణించి జట్టు కప్ అందుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారా లేదా అనేది వేచి చూడాలి.